వీడియోలో మన మ్యాట్రిసెస్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ని సాల్వ్ అయితే చేద్దాం. సో ఈ ప్రాబ్లం ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూడండి. సో ఇక్కడ సెక్షన్ బిలో 11th ప్రాబ్లం చూసుకుంటే సేమ్ ఇప్పుడు మనం సాల్వ్ చేస్తున్న ఈ ప్రాబ్లం లాగానే ఉంది. సో ఆ ప్రాబ్లంలో కూడా మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ బి ఇస్తాడు అండ్ దాని తర్వాత దాంతో ఒక వాల్యూని ఫైండ్ చేయమంటాడు. సో అక్కడేమో సో పేపర్లో చూసుకుంటే అది 3a - 4bగా ఉంది అండ్ ఇక్కడ మనం సాల్వ్ చేసేది 4a - 5b. అంటే రెండు ప్రాబ్లమ్స్ సేమ్ మెథడ్స్ సేమ్ ప్యాటర్న్ కానీ నెంబర్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో కాబట్టి ఈ ఇయర్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే ఉంటుంది అండ్ ఈ ప్రాబ్లం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ మీకు 3 టేబుల్ 4 టేబుల్ 5 టేబుల్ వస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో క్వశ్చన్ చూసుకుంటే ఒకసారి ఇఫ్ మ్యాట్రిక్స్ ఏ వచ్చేసి ఏ మ్యాట్రిక్స్ సో అండ్ నెక్స్ట్ బి వచ్చేసి సో బి మ్యాట్రిక్స్ దెన్ ఫైండ్ 4a - 5b. సో 4a - 5b. సో ఈ వాల్యూని మనం ఫైండ్ చేయాలి. సో అది కూడా ఈ మ్యాట్రిసెస్ని యూజ్ చేసుకొని. సో ఫస్ట్ ఇప్పుడు మనం దీన్ని స్టెప్ బై స్టెప్ సాల్వ్ అయితే చూద్దాం. సో ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ని కనుక అర్థం చేసుకుంటే ఇక్కడ మనకు 4a - 5b. సో 4a - 5b అంటే 4ని ఏతో మల్టిప్లై చేయాలి అండ్ అదేవిధంగా ఈ 5ని బీతో మల్టిప్లై చేయాలి. సో 4ని ఏతో మల్టిప్లై చేయాలి అండ్ 5ని బీతో మల్టిప్లై చేసి ఆ రెండు మ్యాట్రిసెస్ని మైనస్ చేయాలి. సో మైనస్ చేస్తే వచ్చేది మనకు 4a - 5b. సో సేమ్ చాలా సింపుల్గా ఉంటుంది. సో ఫస్ట్ మనం 4a - 5b రాసుకుందాం అండ్ దాని తర్వాత ఏ ఉంది కాబట్టి ఏ మ్యాట్రిక్స్. సో ఏ మ్యాట్రిక్స్ ఏంటి 0 1 2 2 3 4 4 5 - 6. సో ఇది ఏ వాల్యూ అండ్ నెక్స్ట్ మైనస్. సో ప్రాబ్లంలో నెక్స్ట్ మైనస్ ఉంది కాబట్టి సో -5 రాస్తున్నాను అండ్ నెక్స్ట్ బి మ్యాట్రిక్స్ మ్యాట్రిక్స్ దానిలాగానే -1 2 3 0 1 0 0 0 -1. సో ఇప్పుడు మనం సేమ్ ఫార్ములా అనేది అప్లై చేసేసాం. సో ఈ కండిషన్ ప్రకారంగా 4a - 5b. సో 4a - 5 × b. సో ఫార్ములా రాసేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఈ మ్యాట్రిక్స్ని 4తో అంటే 4 × 0 0 4 × 1 4 4 2s 8. సో ఇలా అన్నట్టు. సో అండ్ 4 2s మళ్ళీ 8 4 3s 12 4 4s 16 4 4s 16 4 5s 20 అండ్ 4 - 6. సో 4 × 6 24 అండ్ మైనస్ ఉంది కాబట్టి -24. సో 4 టేబుల్ వస్తే సరిపోతుంది అండ్ నెక్స్ట్ సింబల్ మైనస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ మీరు ఏదైనా వాల్యూస్ని క్యాలిక్యులేషన్లో మిస్టేక్ చేసినా మొత్తం ప్రాబ్లం అనేది రాంగ్ అయిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. అండ్ నెక్స్ట్ 5 టేబుల్స్ దీనిలాగానే దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేయండి. 5 × -1 -5 5 × 2 10 5 3s 15. సో సింపుల్గా ఉంటుంది. 5 0s 0 5 1s 5 5 0s 0 5 0 0 5 0 0 5 × -1 -5. సో సేమ్ యాస్టేజ్ దీనిలాగానే మనం ఇప్పుడు క్యాలిక్యులేషన్ అయిపోయింది అండ్ ఇప్పుడు ప్రాబ్లం అనేది లాస్ట్ స్టేజ్ వచ్చేసింది. సో ఇప్పుడు ఒకటే స్టెప్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే వీటిని రెండింటిని కలిపి రాయాలి. సో 4a - 5b ఉంది కాబట్టి 4ని మనం ఏతో మల్టిప్లై చేసేసాం అండ్ అదేవిధంగా 5ని బీతో కూడా మల్టిప్లై చేసేసాం. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం మైనస్ చేయాలి. సో మైనస్ చేయాలి కాబట్టి నేను ఎలా రాసుకుంటానంటే ఈ రెండింటిని కలిపి రాసుకోవాలి. అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఫస్ట్ రో ఫస్ట్ కాలం. సో ఇలా అన్నట్టు. సో ఇది దీనికి ఈక్వల్ అండ్ ఇది దీనికి ఈక్వల్ ఇది దీనికి ఈక్వల్ ఇలా అన్నట్టు. సో ఫస్ట్ నేను దీన్ని రాస్తాను. సో 0 మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ -5. సో లోపల ఇంకో -5 ఉంది కాబట్టి 0 మైనస్కు మైనస్ -5కు -5. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి నేను డైరెక్ట్గా ఇలా రాసుకుంటానంటే సింపుల్గా 0 + 5 రాసుకుంటాను. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి అండ్ నెక్స్ట్ 4 -10. సో మైనస్ ఉంటేనే అప్లై చేయాలి, మైనస్ లేకపోతే సేమ్ మైనస్ వస్తుంది. అండ్ నెక్స్ట్ 4 - 10 అండ్ నెక్స్ట్ 8
minus 15 and 8 minus 0. సో సేమ్ మళ్ళీ ఇవన్నీ రాసుకోవాలి క్లియర్గా. 12 minus 5 and 16 minus 0, 16 minus 0 and 20 minus 0 minus 24 and ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ 5. సో ఇది. సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ని అన్నింటిని మల్టిప్లై చేసేసాం అండ్ ఇప్పుడు మనం సబ్స్ట్రాక్ట్ చేయాలి. సో మైనస్ తీసేస్తే ఒక వాల్యూ వస్తుంది, అంటే ఒక మ్యాట్రిక్స్ వాల్యూ వస్తుంది. సో అదే మన ఆన్సర్ అన్నట్టు. సో ఇప్పుడు మనం వీటిని క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. 0 + 5 5, 4 minus 10 minus 6, 8 minus 15 minus 7 and 8 minus 0 8, 12 minus 5, so 12 minus 5 plus 6, sorry 6 కాదు 7. So yes, so 7 and 6 minus 16 minus 0 16, 16 minus 0 16, 20 minus 0 20, so minus 24 plus 5 minus 19. సో క్యాలిక్యులేషన్ కూడా అయిపోయింది. సో ఇదే మన 4a మైనస్ 5b. సో మొత్తం ప్రాబ్లం చూడండి. సో మొత్తం క్యాలిక్యులేషన్ అయిపోయింది. సో ఆన్సర్ అనేది వచ్చేసింది 4a మైనస్ 5bని సాల్వ్ చేస్తే మనకు మ్యాట్రిక్స్ 5 minus 6 minus 7 8 7 16 16 20 minus 19. సో ఇలా కనుక మీరు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే మీకు 4 మార్క్స్, సెక్షన్ బి కాబట్టి 4 మార్క్స్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం.